కవిత గారితో మీ అనుబంధం ఎలాంటిది? కవిత గారిని కలిసినాక మీరు ఫస్ట్ మాట్లాడబోయే మాట ఏంటి? కవితక్కతో ఉన్న అనుబంధం ఇప్పుడు కాదు, తన తెలంగాణ జాగృతి నుంచి బతుకమ్మ పెట్టినప్పటి నుంచి ఉన్న అనుబంధం. అంటే నేను ఈరోజు ఒక కార్పొరేటర్గా ఉన్నాను, రాజకీయంగా నేర్చుకున్నానంటే ఒక తెలంగాణ పార్టీ నుంచి వచ్చాను. నేను ఒక ఆడబిడ్డనే కాబట్టి ఎమ్మెల్సీ కవితక్కతో ఉన్న అనుబంధం ఏంటంటే ఒక అక్క, అంటే మాకు ఇంట్లో మాకు అక్కలాగా మేము భావిస్తాము. రామన్న నా సొంత అన్నలాగా భావిస్తాము, అంటే ఒక కుటుంబం లాగా ఫీల్ అవుతున్నాము. ఎప్పుడైనా ఎమ్మెల్సీ కవితక్క ఎప్పుడు నా కంట పడినా కానీ కనిపించిన ఎంత త్వరలో అయితే అంత తొందరగా, మరి ఈ రోజు రావచ్చిన తెల్లారే మేము మరుసటి రోజు వెళ్ళి కలిసడం జరుగుతుంది. ఎలా ఉన్నావు అక్కనే చూసి హక్ చేసుకోవాలని మాత్రం ఉంది, అదైతే నేను ఓపెన్గా చెప్తున్నాను. మొన్న కవిత గారి బర్త్డే జరిగింది. అప్పుడు కవిత గారు ఇక్కడ లేని పరిస్థితి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనైతే మీకు కుటుంబ సభ్యులతో లేని పరిస్థితి, ముఖ్యంగా కార్యకర్తలతో లేని పరిస్థితి. అప్పుడు మీకు ఏమనిపించింది ఆ టైంలో? చాలా మిస్ అయ్యాం. ఎమ్మెల్సీ కవితక్కని మేము నిజంగా బర్త్డే రోజు గుర్తు చేసుకొని చాలా మిస్ అయ్యాం. అరే ఉంటే బాగుండు, అక్కని వెళ్ళి కలిసే వాళ్ళం, మేము సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం కదా అనేసి ఆ ఆలోచన మేరకి మేము తెలంగాణ భవన్లో మా ఒక ఆఫీస్లో మా ఒక డివిజన్లో కార్యకర్తలందరం గెట్ టుగెదర్ అయ్యి అక్క సెలబ్రేషన్స్ మా ఒక డివిజన్ కార్యకర్తల మధ్యలో స్కూల్ పిల్లల మధ్యలో మేము సెలబ్రేషన్ సంబరాలు చేయడం జరిగింది. మీకు ఇంకో విషయం చెప్తాను, బర్త్డే రోజే మిస్ అయ్యాము అని అంటున్నారు. ఆ ఒక్క విషయం పక్కన పెట్టిన రామన్న మరి రక్షాబంధన్ రోజు కూడా మిస్ అయినప్పటికీ కూడా రామన్నకి మేమందరం ఉన్నామని అందరం కూడా మేము రాఖీ కట్టడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్సీ కవితక్క లేనాక లోటు మేము తీర్చడం కూడా జరిగింది. ఆ ఉద్దేశంలో ఆ సంబరాలు కూడా మేము అందరం కూడా తెలంగాణ ఆడబిడ్డలు కల్వకుంట్ల కవితక్క కుటుంబ ఫ్యామిలీ అందరూ కూడా మేము తోడుగా ఉన్నాం. పార్టీ మహిళా కార్యకర్తలందరికీ ఈ టైంలో కవిత గారికి బెయిల్ రావడం ఒక బూస్ట్ని ఇచ్చిందంటారా? అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఫైనల్గా చెప్పండి. అంటే ఫైనల్గా మీకు బెయిల్ రావడం అని మీరు స్క్రోలింగ్స్లో చూసాక మీరు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? బూస్ట్ మామూలు బూస్ట్ కాదు, ప్రో బూస్ట్ అంటాను. మామూలుగా కాదు, ఇక్కడి నుంచి 6 గేర్లో పరిగెడుతుంది కారు, మామూలుగా కాదు. కేసీఆర్ సార్ ఇంకా బయటకు వచ్చేసి ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నారో ప్రతి ఒక్కటి ఆ మనసుల్లో గుండెల్లో బరువు మోస్తూనే ఉన్నాడు. అవకాశం వచ్చింది, కూతురు బయటకు వచ్చింది. కేసీఆర్ సార్, హరీష్ అన్న, రామన్న, కవితక అందరు కలిసి కట్టుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది ఇక మీదట తెలంగాణ ప్రజలకి ఒక అండగా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కూడా ఇక మీదట మేము ఏంటి అనేది ప్రూవ్ చేసుకొని చూపిస్తారనే ఉద్దేశం మీద నేను తెలుసుకుంటాను. ఒక ప్రశ్న, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఎలా ఉండబోతుంది పార్టీ యొక్క వ్యూహ రచన? అంటే ఇప్పుడు కవిత గారు కూడా బయటకు వచ్చిన పరిస్థితి, అంటే ఎలా ఉండబోతుంది వ్యూహ రచన? ఇదేమైనా హెల్ప్ అవుతుందా స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తను నిర్దోషిగా బెయిల్ మీద రావడం జరుగుతోంది కాబట్టి ఆ ఉద్దేశం మీదగా తను రావడం మాకు ఇంకా బలంగానే కోరుకుంటున్నాం. ఆడబిడ్డ రావడం మేము తిరిగి తెచ్చుకున్నాం, అది కూడా అంటే లీగల్గానే ప్రూవ్ చేసుకుని తను బయటకు రావడం. అదే ఉద్దేశంగా మీకు ఇంకో విషయం చెప్తాను, ఎందుకు మేము వన్ సైడ్గా గెలుస్తామనే ఉద్దేశం మీద. మీకు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీని కూడా ఆయన ఫుల్ఫిల్ చేసింది లేదు, రుణమాఫీ చేసింది లేదు. ఇక మీదట హైడ్రా మీద ఏవి తీయాలో ఏవి తీసేయొద్దు అనే డెమాలిషింగ్ల మీద చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గెలవడం మీద ఒక సీఎంగా ఆయన 10 మందికి ఉపయోగపడింది ఏమీ లేదు. 10 మందికి హానికరం చేయడం తప్ప ఇంకేమీ లేదు. ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి శాలరీస్ ఇవ్వకపోవడం, శాలరీస్ 3 నెలల నుంచి వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల కనీసం వాళ్ళ ఇంటి రెంట్లు కానీ ఇంట్లో సరుకులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు తెలంగాణ బిడ్డలకి ఇలాంటి గతి పట్టింది. అంటే అది రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గమనించుకొని ప్రజలకి ఏమి చేయాలి, సీఎంగా నాకు బాధ్యత ఇచ్చినప్పటికీ నేను ఇలాంటి ఫుల్ఫిల్ చేయాలనేది ఆలోచన పెట్టుకుంటే పద్ధతిగా ఉంటుంది తప్ప పిచ్చి పట్టినట్టు ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు కేసీఆర్ సార్ ఫ్యామిలీని తెలంగాణ బిడ్డలకి తెలంగాణ ప్రజలకి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటూ రావడం కూడా పద్ధతి కాదు. నీకు ఒక బాధ్యత ప్రజలు అప్పచెప్పారు, ఆ బాధ్యతను వహిస్తే పద్ధతిగా ఉంటుంది అనేసి తెలంగాణ ఆడబిడ్డగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉంటాను. మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో సాయి చంద్ రజనీ గారితో ఉన్నాము. కవిత గారికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో మేడం చెప్పండి, కవిత గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఒకటి, సాయి మొదటి నుంచి కూడా సాయి చంద్కు చాలా అనుబంధం ఉంది, కవితక్క గారితో కావచ్చు, కేసీఆర్ గారి కుటుంబంతో కావచ్చు. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కవితక్క రావడం, నాకు ధైర్యం చెప్పడం, ఒక మహిళగా నువ్వు కుంగిపోకు, ఖచ్చితంగా నిలబడాలి ఏదో ఒక రూపంలో అని చెప్పడం. ఈవెన్ నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా అక్క వచ్చి ఖచ్చితంగా నువ్వు నిలబడాలి అని చెప్పి ఆ రకంగా నాకు ధైర్యాన్ని నింపడం, ఇదంతా కూడా మొదటి నుంచి కూడా నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు.
కావాలని రాజకీయ కక్షతోటి ఈ కేసులో ఇరికించారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది రాజకీయ కక్షతో కూడిన కేసే అనేది మేమే కాదండి. ఇప్పుడు ఈ కేసు ఒక కవితక్క గారితో ముడిపడిందే కాదు కదా, కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి ఢిల్లీ రాజకీయాలతో కూడా ముడిపడిన ఉన్న కేసే కదా. ఖచ్చితంగా ఇది రాజకీయాలతోటి ముడిపడి ఉన్న కేసే, రాజకీయ కక్షతోటి అరెస్ట్ చేశారు. ఈరోజు న్యాయం గెలిచిందని మేము అనుకుంటున్నాం. కేసులో ఇరికించినప్పటికీ కావాలనే బెయిల్ విషయంలో జాప్యం చేసిరని అనుకుంటున్నారా? అవును, బెయిల్ విషయంలో జాప్యం చేశారు. ఇంకా జాప్యం చేయాలని చూసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేనందుకు సుప్రీంకోర్టే ఈరోజు ఈ రకంగా తీర్పు ఇవ్వడం అనేది మేము జ్యుడిషియల్ న్యాయానికి అద్దం పట్టే విధంగా తీర్పు ఇవ్వడం అనేది మేము స్వాగతిస్తున్నామండి. రీసెంట్గా కవిత గారి బర్త్డే జరిగింది. కవిత గారి బర్త్డే జరిగితే కవిత గారు జైల్లో ఉండడం జరిగింది. అలాగే రాఖీ పండుగ కూడా జరగడం జరిగింది. ఈ టైంలో కవిత గారు ఇక్కడ బయట లేరు, ఆవిడ జైల్లో ఉన్నారు. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉండే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనైనా పార్టీ శ్రేణుల్లో? ఒకటి మీరు చూశారు, ట్విట్టర్ వేదికగా కావచ్చు, సోషల్ మీడియాల వేదికగా కేటీఆర్ అన్న షేర్ చేసుకున్న కవితక్క గారు లేనందుకు రాఖీ పౌర్ణమి ప్రతి సంవత్సరం కట్టేది, ఈ సంవత్సరం కట్టలేదు అనే విధంగా షేర్ చేసుకున్నది చూసాము. తెలంగాణ భవన్లో రాఖీ పౌర్ణమి సందర్భంగా జరిగిన వేడుకల్లో కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ బతుకమ్మ పండుగకు ముందుగానే న్యాయం గెలిచే విధంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఒక కస్టడీలో ఒక మహిళను ఇన్ని రోజులు ఉంచి ఇబ్బంది పెట్టినందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది తెలంగాణ ప్రజలము బతుకమ్మ సంబరాలు చేసుకున్నట్టు ఉంది. కవిత గారిని మొదటగా ఇప్పుడు కలిసిన వెంటనే మీరు మాట్లాడబోయే మాట ఏంటి? అంటే దాదాపు ఆవిడ ఒక 5 నెలలు జైల్లోనే ఉన్న పరిస్థితి, అంటే ఇన్ని రోజుల నుంచి మీరు కవిత గారితో ఏం మాట్లాడలేని పరిస్థితి. ఆవిడ మీతో మొదటగా ఇప్పుడు మీరు వెళ్ళి ఆవిడని మీట్ రాగానే హైదరాబాద్కి రాగానే మీట్ అవ్వగానే మీరు మొదటగా కవిత గారిని మాట్లాడబోయే మాట ఏంటి? కొట్లాడడానికి రెడీగా ఉన్నాం అక్క మేము కూడా అని చెప్తాం. అందరం కలిసి గట్టిగా అంటే ఇప్పుడు కవితక్క గారు నాకు చాలా పెద్ద ధైర్యం ఇచ్చారు. అక్క ఎంతో ధైర్యంగా 5 నెలల పాటు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకున్నప్పటికీ కూడా వాళ్ళకి సహకరించి ఇది తప్పుడు కేసు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క శ్రేణులు చెప్తున్నారు. ఈరోజు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ కోసం కొట్లాడాల్సింది ఇంకా ఉంది, కొట్లాడదామని మాట్లాడారు. పావని గారితో బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో మేడం బెయిల్ రావడం ఏమైనా జాప్యమైందా? కావాలని రాజకీయ కక్షతోటి ఈ కేసులో ఇరికించారని అనుకుంటున్నారా? అసలు బెయిల్ రావడం అనేది ఆమె నిందితురాలు కాదు, బాధితురాలు. ఆమె బాధింపబడ్డది. బీజేపీ రాజకీయ కుట్రలో ఆమె బాధింపబడ్డది. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయింది, ప్రాంతీయ పార్టీగా ఉన్నది జాతీయ పార్టీ అయింది. మహారాష్ట్రలో వివిధ రాష్ట్రాలల్లో ప్రజా ఆదరణ చూరగొంటుందనేసి విషయం మీద కవితక్క గారిని లేని కేసులో ఇరికించిండ్రు. దాంట్లో సుప్రీంకోర్టే చెప్పింది విచారణ అయిపోయింది, ఆధారాలు లేవు, ఎన్ని రోజులు ఒక ఆడబిడ్డ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తారని ఇవాళ జడ్జి గారే మొట్టిగాయలు వేసిండ్రు. చూస్తున్నాం మనము. అసలు లిక్కరు స్కామ్ అనేదే లేదు. లిక్కర్ స్కామ్ లేని స్కామ్ని తీసుకొచ్చి కవితక్క మీద ఇలాంటివి చేసిండ్రు. ఒక ఆడబిడ్డ అని చూడకుండా 160 రోజుల పాటు ఆమెని జైల్లో పెట్టిండ్రు. సాధారణ ఖైదీకి ఇచ్చినట్టే వసతులు ఇచ్చిండ్రు. కానీ న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. ఇంకొకటి ఏంటంటే విలీనం అన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పిండ్రు. విలీనం లేకుండానే, ఏది లేకుండానే కడిగిన ముత్యంలాగా కవితక్క బయటికి వస్తుంది అని చెప్పిండ్రు. కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు అని కడిగిన ముత్యంలా ఆమె బయటికి వచ్చింది. అసలు మరి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, అందుకే కవిత గారికి బెయిల్ వచ్చిందని అంటున్నారు. విలీనం అనేదే లేదు. ఓకేనా? బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయింది. మిగతా రాష్ట్రాలల్లో కూడా మేము పోటీ చేస్తాము. జాతీయ పార్టీలను ఎదుర్కొనే ధైర్యం, సత్తా మాకున్నది. ఇప్పటి నుంచి కొత్త రాజకీయం చూస్తారు కేసీఆర్ గారిది.